Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. పాకిస్తాన్ దేశానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంకా సిగ్గుమాలి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇటీవలే చూసాం మనం, పాకిస్తాన్ దేశంలో ఈ ఉగ్రవాద పార్టీకి చెందినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు యుద్ధం తలెత్తితే నేను లండన్కి వెళ్ళిపోతాను, పాకిస్తాన్లో ఉండను అన్నాడు. అంటే వాళ్ళు మాత్రం లండన్ లాంటి దేశాలకు వెళ్ళి సుఖంగా ఉండాలి, ఇక్కడ భారత పౌరులు మాత్రం ఈ ఉగ్రవాదుల చేతుల్లో హతమార్చబడాలి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన విధానం పరిపాలన పాకిస్తాన్ పరిపాలనలో ఉంది కాబట్టే ఆ ప్రభుత్వానికి మనుగడ లేదు. ప్రతి సంవత్సరం 2 ఎలక్షన్లు జరుగుతాయి, ప్రధానమంత్రులు మారుతారు. అక్కడ మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ లేదు, మిలిటరీ వ్యవస్థ ఉంది. ఏ మిలిటరీ అధికారికి ఏది తోస్తే అది చేసేస్తాడు. వాళ్ళని సమర్థించకపోతే ప్రధానమంత్రిని కూడా లేపేస్తారు వాళ్ళు. అది అక్కడ పరిస్థితి. భారతదేశం అట్లా కాదు. 125 కోట్ల మంది భారత ప్రజలు ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థకి విలువనిచ్చేటువంటి వాళ్ళు. ప్రపంచ దేశాల్లోనే ఇవాళ భారతదేశ రాజ్యాంగం అన్నా, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపాలన అన్నా భారతదేశంలోని అన్ని దేశాలు మన వైపే చూస్తాయి. అంత నిక్కచ్చిగా రాజ్యాంగాన్ని అమలు చేసి ప్రజాస్వామ్య విధానాలను అమలు చేసే దేశం మనది. అందుకనే కొన్ని దేశాలకి మన మీద కుట్ర, మన మీద ఒక బాధ. ఎవరికి తలవంచదు ఈ దేశం. వాళ్ళ ప్రజలందరూ ఐక్యంగా ఉంటారు. దేశ భద్రతలు వచ్చినప్పుడు ఏదో ఒక పార్టీ కాదు, ఒక ప్రభుత్వం కాదు, ఈ దేశంలో ఉన్న 125 కోట్ల మంది ప్రజలు అవసరమైతే పాకిస్తాన్ బార్డర్లో తుపాకులు ఎక్కుపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పౌరసత్వం కలిగిన మన దేశ పౌరులు ఇంతమంది ఉన్నారనేటువంటి బాధ కొన్ని దేశాలకు ఉంది. కానీ ఉన్నా కూడా ఏమీ చేయలేరు. భారతదేశం అగ్ర రాజ్యాల్లో ఇవాళ అభివృద్ధి చెందుతూ ఉంది. అన్ని రకాలుగా మనం ఆర్థికంగా కూడా బలపడిపోయాం. అమెరికా లాంటి దేశాలతో సమానంగా మాట్లాడుతున్నాం, కూర్చుంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈ దేశాన్ని అణగదొక్కాలని కొన్ని ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపిన పాకిస్తాన్ లాంటి దేశాలు ఇవాళ మన మీద దాడి చేస్తున్నాయి. సమర్థవంతంగా తిప్పి కొడతాం, తిప్పి కొట్టాల్సిన అవసరం కూడా ఉంది. నేను మన వాళ్ళందరినీ కూడా కోరేది, మనం ఒక పార్టీ కాదు, ఒక మతం, ఒక జాతి కాదు, అందరం ఏకమవుదాం. ఈ దేశ రక్షణకి భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి మన రాష్ట్రంలో కూడా మనం చేయి కలుపుదాం. మనం కూడా ఒక్కటై భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో కలిపి ఆయనకు అండగా నిలబడతామని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ, ఇవాళ ప్రభుత్వం తీసుకునే చర్యలు పటిష్టంగా ఉన్నాయి, అమలు చేయాల్సిందే. భారత ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలమే ఉంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. భారతదేశం యొక్క ఎంత ఔన్నత్యం భారత ప్రజల్లో ఉందో ప్రభుత్వ పరిపాలనలో కూడా ఉంది. భారతదేశం పొరుగు దేశాలతో స్నేహభావంతో ఉండాలని, స్నేహపూర్వక వాతావరణంలో దేశమంతా అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకునేటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన దేశంలో సుభిక్షమైనటువంటి పరిపాలన అందిస్తూ వస్తున్నాం. కానీ దురదృష్టం, ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపి పక్కన ఉన్నటువంటి దేశాల్లో జరిగే అభివృద్ధిని అడ్డుకోవాలని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఇబ్బందులు కలిగించాలని పొరుగు దేశాలు ప్రయత్నం చేసేటప్పుడు అప్పటికీ మనం ఎంతో ఓర్పుతో, అనునయంతో వాళ్ళకి చెప్పి చూసే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాం. ఇవాళ ఒక్క రోజులో జరిగింది కాదు,
గడిచిన 5-10 సంవత్సరాల్లో అదే జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసి అందరినీ కలుపుకుపోదామని చెప్పి చేసినా దురదృష్టం ఇవాళ పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ తినడానికి తిండి లేదు. ఆ దేశంలో అల్లాడిపోతున్నారు పాకిస్తాన్ ప్రజలు. అప్పుల ఊపిలో కూరుకుపోయారు పాకిస్తాన్ ప్రజలు. అయినా ఆ దేశం యొక్క విధానం ఉగ్రవాదంతో చేతులు కలపడమే. ఉగ్రవాదులను అడ్డం పెట్టుకొని పక్కన ఉన్న దేశాలని దోచుకోవాలనే ఒక దుస్సంప్రదాయానికి పాకిస్తాన్ పరిపాలనా విధానం ఇవాళ తెరలేపింది. అందుకనే పహల్గామ్లో 28 మంది చనిపోతే అందులో 2 ఆంధ్రులు, ఒకరు మన జిల్లా వాళ్ళు కావడం ఇంకా బాధాకరం. ఇటు మధుసూదన్ కానీ అటు చంద్రమౌళి కానీ వాళ్ళు ఏం పాపం చేశారు ఉగ్రవాదుల గోళ్ళకి బలి కావడానికి? భార్యా బిడ్డలతోటి మన దేశంలో ఉన్నటువంటి ప్రకృతి ప్రదేశాలను చూడాలని బిడ్డలు పరీక్షలు పాస్ అయ్యారు. వాళ్ళని సంతోషంగా కొంతకాలం తీసుకుపోదామని తీసుకెళ్ళారు. అక్కడికి పోతే మీరు ఏ మతస్థులు అని అడిగి మరి తుపాకీ తలకబెట్టి భార్య ముందే భర్తని, బిడ్డల ముందే తండ్రులని కాల్చి చంపినటువంటి ఒక దుర్మార్గపు ప్రక్రియ పాకిస్తాన్ దేశం ఉగ్రవాద సంస్థలు చేశాయి. దాన్ని ఖండించలేదు పాకిస్తాన్ దేశం. మాకు సంబంధం లేదు అనలేదు. కానీ ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఉగ్రవాదంలో హతమార్చి దేశంలోకి వెళ్తే వాళ్ళకి స్వాగతాలు, వాళ్ళకి పెద్ద రిసెప్షన్, సన్మానాలు. ఆ ప్రభుత్వం కనీసం సిగ్గుపడడం కూడా మానేసి ఉగ్రవాద సంస్థల్ని ఇవాళ బాహాటంగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో మనం కూడా మన జాగ్రత్తల్లో ఉండాల్సిన అవసరం ఉంది. మనం కూడా మన దేశాన్ని కాపాడుకోవాలి. మన బార్డర్ని మనం కూడా మన రక్షణ దళాలు ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక లక్షల మందికి సైన్యం, కోట్లాది మంది, కోట్లే కాదు 125 కోట్ల భారత ప్రజలకి రక్షణగా లక్షలాది మంది రక్షణ దళాలు ఇవాళ ప్రహరా కాస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో, జమ్మూ కాశ్మీర్ లోయల్లో, హిమా పర్వతాలలో బిడ్డల్ని, కుటుంబాలను వదిలేసి ఈ దేశ రక్షణకు వాళ్ళు పోరాడుతున్నారు. అయినా వాళ్ళకి పాకిస్తాన్ దేశానికి ఇతర కాలువలకి నీటిని విడుదల చేయడం జరుగుతుంది. తెలుగు గంగ ప్రాజెక్టులో కూడా 47 టీఎంసీల నీరు ఉంది. అక్కడ కూడా దాదాపుగా 1,60,000 ఎకరాలు, అంటే నెల్లూరు జిల్లా, పాత నెల్లూరు జిల్లా అన్నా ఇప్పుడు ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్నా కూడా 35,000 ఎకరాలు వెంకటగిరి, గూడూరు, సూలూరుపేటల్లో ఇస్తూ తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తి, సత్యవేడు జిల్లాలకి 1,24,000 ఎకరాలకి రెండవ పంటకి ఇవ్వడం జరుగుతుంది. 1,60,000 ఎకరాలు 16 టీఎంసీల నీరు అవసరం అవుతుందని చెప్పి లెక్కగట్టి ఆ 42 టీఎంసీల్లో 16 టీఎంసీలని 47లో 16ని ఇవ్వడం, అక్కడ రిజర్వాయర్లో డెడ్ స్టోరేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్కి అవసరమైన నీటిని కానీ, ఎవాపరేషన్ లాసెస్ని కానీ అన్నీ లెక్కగట్టాం. ప్రధానమైన నగరాలు తెలుగు గంగ కాలువ కింద ఉన్నాయి. శ్రీకాళహస్తి శైవక్షేత్రం ఉంది. తిరుపతి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారి నిలయ క్షేత్రం ఉంది. తిరుపతికి డ్రింకింగ్ వాటరు, అలాగే శ్రీకాళహస్తి, ఏర్పేడు, మరి నగిరి, పుత్తూరు ఈ ప్రాంతాలకు అన్నిటికి కూడా త్రాగునీరు ఇవ్వడానికి అక్కడ నీటిని నిల్వ చేసుకుంటూ వ్యవసాయానికి కూడా నీరు ఇస్తున్నాం. దీనితో పాటు 15 టీఎంసీల నీరు తమిళనాడుకు మన రాష్ట్రం నుంచి విడుదల చేయాలి. ఆ 15 టీఎంసీల నీరు సోమశిల,
కండలేరు రిజర్వాయర్లలో దాన్ని పొదుపు చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ దాదాపు 5-6 టీఎంసీల నీరు తమిళనాడుకి సరఫరా చేయడం జరిగింది. ఈ వేసవి సమయంలో ఇంకా వారికి నీరు అవసరమైతే ఎంత నీరు అవసరమో అంతా కూడా ఇవ్వడానికి ఈ 2 రిజర్వాయర్లలో మేము పొదుపు చేసుకుని నీటిని నిల్వ చేసి ఆ నిల్వ ఉన్న సామర్థ్యంలో సత్యసాయి గంగా కెనాల్ నుంచి తమిళనాడుకి నీరు త్రాగడానికి ఇవ్వడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు మనకు ఉన్నటువంటి సోమశిల తెలుగు గంగా ఇరిగేషన్ అధికారులు. ప్రభుత్వం నుంచి కూడా అదేవిధంగా ఆదేశాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం, ఆదేశాలు, ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారి యొక్క ఆలోచనలతోటి ఈరోజు ఈ నీటిని విడుదల చేసి నెల్లూరు జిల్లాలో దాదాపుగా 3,64,000 ఎకరాలు అంటే మొత్తం మీద ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 4 లక్షల ఎకరాలకి సాగునీరు రెండవ పంటకి ఇస్తుంది. ఇది చరిత్రలో ఒక అధ్యాయం. రైతాంగానికి అవసరమైన నీరు 2 పంటలకి 4 లక్షల ఎకరాలకి నీరు ఇచ్చిన సందర్భం గతంలో ఎన్నడూ లేదు. నేను కూడా అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధిగా ఉన్నా. ఇవాళ ఇటువంటి మహత్తరమైనటువంటి నీటి విడుదల కార్యక్రమంలో సోదర ప్రాజెక్టు కమిటీ సభ్యులు, అధ్యక్షులు, నాయకులు, ఇరిగేషన్ శాఖ అధికారులు అందరితోటి కలిసి ఇందులో పాల్గొనడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఈ నీటిని ఇవాళ విడుదల చేశామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ నీటిని విడుదల చేస్తున్నాం. ఈ 35,000 ఎకరాలు కూడా ఆత్మకూరు చెరువుకి ఇచ్చేటువంటి 52వ కిలోమీటరు ఆ యొక్క స్లూయిస్ వరకే నీళ్లు ఇవ్వగలుగుతాం. దాని కింద ఉన్నటువంటి పారుదల మెయిన్ కాలువ కానీ, డిస్ట్రిబ్యూటరీస్ కానీ, రాళ్లపాడు రిజర్వాయర్కి వెళ్ళేటువంటి మెయిన్ కెనాల్ కానీ పనులు చేయక గడిచిన 5 సంవత్సరాల నిర్లక్ష్య ఫలితం ఇవాళ ఆ ప్రాంతానికి నీరు ఇవ్వలేకపోయాం. లేకపోతే ఉత్తరపు కాలువలో రాళ్లపాడు వరకు కూడా రెండవ పంట ఇచ్చే అవకాశం ఉంది మనకి. కానీ ఇవ్వలేని పరిస్థితులు, కాలువ సామర్థ్యం లేదు, నీరు విడుదల చేసినా కిందకు పోవటం లేదు. అందుకని ఆత్మకూరు వరకు ఆపి ఆత్మకూరు క్రింద ఉన్నటువంటి రాజవోలు బైపాస్ కానీ, ఏఎస్పేట ప్రాంతంలో ఉన్నటువంటి డీప్ కట్ కెనాల్స్ కానీ అవి అన్నీ కూడా పూర్తి చేసి రాబోయే సీజన్లో పూర్తి సామర్థ్యంతో దాదాపుగా 1,200 క్యూసెక్ 1,500 క్యూసెక్ల నీరు ఉత్తరపు కాలువలో పోతేనే కింద ఉన్న రాళ్లపాడు ప్రాజెక్టుకి వెళ్తాయి. కానీ ఇవాళ 600-700 వదిలితేనే కాలువలు ఎక్కడికక్కడ అవి బ్రేక్ అయిపోతున్నాయి, అవి పొల్లిపోతున్నాయి, నీరు వృధా అవుతుందే తప్ప ఎవరికి ఉపయోగపడలేదు. అందుకని ఏఎస్పేటలో మిగిలిపోయినటువంటి కొన్ని కెనాల్స్ ఉన్నాయి. రాజవోలు బైపాస్ మెయిన్, అలాగే శ్రీకొలను కాలువ, హసనాపురం కాలువలు, వీటన్నిటినీ కూడా చేస్తూ డీప్ కట్లు క్లియర్ చేసి రాళ్లపాడు వరకు కూడా కలిగిరి, కొండాపురం, కందుకూరు నియోజకవర్గంలోని రాళ్లపాడు ప్రాజెక్టుకి నీరు ఇవ్వాలంటే 1,500 క్యూసెక్ల కెపాసిటీ ఎన్ఎఫ్సి ఉండాలి. దాన్ని తయారు చేయడానికి ఇవాళ అధికారులు కొంతవరకు ఇచ్చి కొంతవరకు ఆపారు. లేకుంటే అందరికీ ఇచ్చే అవకాశం ఉండింది. కానీ ఇవాళ తప్పని పరిస్థితి. ఈ సంవత్సరం సరి చేసుకుంటే భవిష్యత్ రోజుల్లో ఇంకా మెరుగైనటువంటి నీటి సామర్థ్యం ఉత్తరపు కాలువకు కూడా వస్తుందనేది ఇవాళ మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి అందరికీ, అన్ని ప్రాంతాలకు, మరి ముఖ్యంగా నాన్ డెల్టా ప్రాంతానికి నీరు విడుదల చేయడానికి సమర్థవంతమైనటువంటి యాజమాన్యపు పద్ధతుల్లో నీటిని విడుదల చేస్తున్నాం. నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి సమావేశంలో వెలుగొండ ప్రాజెక్టు గురించి కూడా వారి దృష్టికి తేవడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితేనే మెట్ట ప్రాంతాలైనటువంటి ప్రకాశం జిల్లాకి, సాగునీటి అవకాశాలు లేనటువంటి ప్రకాశం జిల్లాలోని లక్షలాది ఎకరాలకి నీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ వెలుగొండ ప్రాజెక్టు అయిన తర్వాతనే మన గండిపాలెం ప్రాజెక్టుకి నీరు వస్తుంది. సీతారాంపురం కానీ, అలాగే కావలి వరకు కూడా ఉన్నటువంటి అనేక ప్రాంతాలకి సాగునీరు ఇచ్చే అవకాశం
వెలుగొండ ప్రాజెక్టులో దాన్ని నిర్ణయం చేయడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టుకు ప్రాధాన్యతను ఇస్తామని, వెలుగొండ ప్రాజెక్టు కూడా ప్రాధాన్యపు కార్యక్రమాల్లో తీసుకుంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే సమావేశంలో చెప్పడం జరిగింది. మాతోటి జిల్లా మంత్రుల సమావేశంలో వారు చాలా స్పష్టంగా చెప్పారు, వెలుగొండ ప్రాజెక్టుకి ప్రాధాన్యతను ఇస్తామని చెప్పి, గండిపాలెం ప్రాజెక్టుకు కూడా ప్రాధాన్యత ఇచ్చి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన హై లెవెల్ కెనాల్ పూర్తయితేనే మరిపాడు మండలానికి రైతాంగానికి నీళ్ళు ఇవ్వగలం. హై లెవెల్ కెనాల్ లేకపోతే అనంతసాగరంలోని ఉత్తరపు కాలువకు పైనున్న గ్రామాలు కానీ మొత్తం మరిపాడు మండలానికి కానీ నీరు ఇవ్వలేం. గతంలోనే దీన్ని అనుమతులు పొంది పనులు ప్రారంభించిన పోయిన 5 సంవత్సరాలు నిర్లక్ష్య ధోరణితో గత ప్రభుత్వం చేసినటువంటి అలక్ష్యం వల్ల ఆ పనులు జరగలేదు, ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు వాటికి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పడం, మొన్న జరిగిన మా సమావేశాల్లో కూడా హై లెవెల్ కెనాలు వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉదయగిరిలోని కొన్ని మండలాలకు, హై లెవెల్ కెనాల్ ద్వారా మరిపాడు, వింజమూరు లాంటి మండలాలకు పూర్తి సామర్థ్యంతో నీటిని ఇచ్చి తీరాలి. ఈ సంవత్సరం పనులు మొదలు పెడతామని చెప్పి ఆయన కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ జిల్లా సమగ్రమైనటువంటి నీటి యాజమాన్య వ్యవస్థని మరొకటి 2 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి ఈ ప్రాంత రైతాంగానికి, మెట్ట ప్రాంత ప్రజలకి దాహార్తి తీర్చడానికి కానీ వ్యవసాయానికి కానీ నీరు ఇవ్వాలన్న లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం అమలు చేస్తామని చెప్పి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.